మరో 7 ఏళ్లలో భారత్ ప్రపంచ ఆర్థిక శక్తిలో రెండవ స్థానానికి చేరుకుంటుందా? 2060 నాటికి ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదుగుతుందా? అమెరికా, చైనా దేశాలను దాటేస్తుందా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేవబ్రత పాత్ర అంచనాలేంటి? 2031 నాటికి ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా ఎదుగుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ప్రకారం $3.36 ట్రిలియన్ జీడీపీతో ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. డాలర్ మారక ద్రవ్య విలువలను బట్టి చూసినా 2024 ప్రపంచ జీడీపీ ర్యాంకింగ్స్ లో ఇండియా 5వ స్థానంలో ఉంది. సమాచార సాంకేతికత, సేవలు, వ్యవసాయం, తయారీ రంగాల్లో భారత్ గణనీయమైన అభివృద్ధిని సాధించింది. దేశ స్వాభావిక బలాలను బట్టి ఇది సాధ్యమవుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర అన్నారు. ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కేంద్రంలో ఆయన మాట్లాడారు. దీర్ఘకాలిక వృద్ధిని సాధించాలంటే పునాదులను బలోపేతం చేయాలన్నారు. ద్రవ్య విధానానికి ధరల స్థిరత్వంతో లింక్ ఉండాలని పాత్ర అభిప్రాయపడ్డారు. వచ్చే దశాబ్దంలో భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర అంచనా వేశారు. 2048 నాటి వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని, 2031 నాటికే ఇది సాధ్యమవుతుందన్నారు. 2060 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని పాత్ర అన్నారు. 2024-25లో సగటు ద్రవ్యోల్బణం 4.5% కాగా 2025-26లో 4.1%గా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేస్తున్నట్టు పాత్ర తెలిపారు. 2030 నాటికి వస్తుసేవల ఎగుమతులను $1 ట్రిలియన్ పెంచడానికి భారత్ ప్రయత్నించాలని సూచించారు. ప్రస్తుతం వస్తుసేవల ఎగుమతులు $768 బిలియన్ ఉన్నాయి. ఇది ప్రపంచం మొత్తంలో 2.4%గా ఉంది. మానిటరీ పాలసీ అనేది కొన్ని నియమాలకు అనుగుణంగా రూపొందించాల్సి ఉంటుందన్నారు. స్వల్పకాలంలో ద్రవ్యోల్బణ నియంత్రణను వదిలివేయటం, వృద్ధిని పెంచడం వంటివి చేయకూడదని హెచ్చరించారు. దేశ ద్రవ్యోల్బణాన్ని ప్రపంచ ద్రవ్యోల్బణంతో పరుగులు పెట్టించేలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని, అలా చేస్తే దేశంలో, విదేశాల్లో రూపాయి విలువ పడిపోదని దేబబ్రత పాత్ర అన్నారు. ఆటోమేషన్, డేటా ఎక్స్చేంజ్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్ కంప్యూటింగ్, కాగ్నిటివ్ కంప్యూటింగ్, అధునాతన రోబోటిక్స్ లో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవలసి ఉందన్నారు పాత్ర. 2021-23 కాలంలో స్థూల జాతీయ పొదుపు రేటు సగటు 30.7%గా ఉందని, దీంతో మన దేశం విదేశీ వనరులపై ఆధారపడవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దేశంలో తయారీ రంగాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికి, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా నిలబెట్టడానికి వృద్ధి రేటును 10% పెంచాలని పాత్ర అన్నారు. ఈ వృద్ధిని సాధించడం వల్ల స్థూల విలువలో తయారీ వాటా 25% పెరుగుతుందని, ఇతర ఆర్థిక రంగాలతో పాటు అభివృద్ధిని సాధించవచ్చని అన్నారు.